Good evening and a warm welcome to one and all. టూ లాంగ్వేజెస్ నాకు మన భారతదేశంలో మన తెలుగు కాకుండా ఇంకా ఎనీ టూ లాంగ్వేజెస్ విచ్ ఆర్ కల్చరల్లీ అండ్ లిటరేచర్లీ రిచ్ అని అంటే ఒకటి నాకు మలయాళం అనిపిస్తుంది. ఎందుకంటే ఇఫ్ యూ వాచ్ మనం కేరళ సినిమాలు ఏమైనా చూస్తే, మలయాళీ సినిమాలు ఏమైనా చూస్తే మంచి నేటివిటీ ఉంటుంది, మంచి కల్చర్, మంచి నేటివిటీ అనేది బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సెకండ్ ఈజ్ బెంగాలీ సినిమాలైనా, బెంగాలీ పాటలైనా ఆర్ బెంగాలీ వాళ్ళలో కల్చర్ పైన చాలా సాలిడ్ గ్రిప్ ఉంటుంది. కల్చర్ని పక్కన పెడితే ఆర్ట్స్ అండ్ డ్రామా, మ్యూజిక్ ఇలాంటి వాటిపైన వాళ్ళకున్నంత జ్ఞానం ఆర్ గ్రిప్ చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పాలి. ఈరోజు మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జన్మ జయంతి అనమాట. సో ఆయన జయంతి సందర్భంగా మన బుక్మేట్ రాంబాబు గారు ఆయన రాసిన గీతాంజలి పుస్తకాన్ని షార్ట్గా మనకు వినిపించబోతున్నారు. అండ్ ఈ పుస్తకం గురించి నేను కాకుండా మన బుక్మేట్ రాంబాబు గారే చెప్తే బాగుంటుంది. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మాట్లాడాలంటే మనందరికి తెలుసు, ఆయన మన జనగణమన గీతాన్ని ఇచ్చారు. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విశ్వకవి అనే టైటిల్ కూడా ఆయనకు వచ్చింది. దాంతోపాటు యాక్చువల్లీ ఆయన పెన్ నేమ్ వచ్చేసి భాను సింగా ఠాకూర్, బొనితా అని కూడా చాలామంది ఆయనకు పిలుస్తారు. గురుదేవ్, కవిగురు, విశ్వకవి అని ఎన్నో పేర్లు కూడా వచ్చాయి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మ జయంతి సందర్భంగా ఆయన రాసిన అద్భుతమైన పుస్తకం గీతాంజలి. ఆ గీతాంజలి పుస్తకాన్ని షార్ట్గా మనకు మన బుక్మేట్ రాంబాబు గారు ఈరోజు వినిపించబోతున్నారు. ఇలాంటి మంచి పుస్తకం మనము విచ్ యాక్చువల్లీ అంటే I will say we are very lucky to listen such compositions, such books అని చెప్పాలండి. ఆయన 1913లో he became the first European to win Nobel Prize in Literature. First non-European to win the Nobel Prize Literature. అలాంటి అద్భుతమైన పర్సన్ ఈరోజు బుక్ మనం వింటున్నామంటే వీఆర్ రియలీ లక్కీ. సో ఎక్కువ టైం తీసుకోకుండా I will just take you into the literaturely rich journey of Geetanjali with bookmate Rambabu. నేను చేతన్ అని మీరు వింటున్నారు EFM, ఇది మీ FM. హలో, నమస్తే అండి. నేను మీ బుక్మేట్ రాంబాబు. ఈరోజు మనందరికీ పండగ రోజు. ఎందుకంటే ఈరోజు భారతీయ సాహిత్యానికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు తెచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. ఠాగూర్ గారి గీతాంజలి కావ్యం గురించి వినని వారు బహుశా ఉండరు. ఒక తెలుగు సినిమా పాటలో ఒక సందర్భంలో వేటూరి సుందరరామూర్తి గారు నేతాజీ పుట్టిన చోటు గీతాంజలి పూచిన చోటు అని రాశారు. ఆ పాటలో ఉన్న మాటల్లో మన వేటూరి వారు బెంగాలీ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రభావితం చేసిన మహానుభావుల్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ పాటలో ఆయన గీతాంజలి పూచిన చోటు అని కలకత్తా మహానగరం గురించి చెప్పుండొచ్చు. నిజంగానే బెంగాలీ సాహితీమాత ధన్యురాలు. భారతీయ సాహిత్యానికి మకుటాయమానంగా చెప్పదగిన గీతాంజలి కావ్యం తొలుత వెలువడింది బెంగాలీలోనే కదండి. బెంగాలీ భాషలో వెలువడిన గీతాంజలికి నోబెల్ బహుమతి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోకండి. ఠాగూర్ బెంగాలీలో రాసిన కావ్యాలలోంచి కొన్నిటిని తనే ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలిని సంపుటీకరించారు. అందువల్ల గీతాంజలి కావ్యానికి 2 మాతృకలు ఉన్నట్లు. విశ్వకవి రాసిన ఈ గీతాంజలికి నోబెల్ బహుమతి రావడమే కాదు, ఆ కావ్యంలో ఆయన వ్యక్తం చేసిన భావాలు కానీ, భాష కానీ, భగవంతుని గురించి, అంటే నిరాకారుడైన భగవంతుడి గురించి, ఈశ్వరుడి గురించి ఆయన కీర్తించిన విధం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైన ఆ కావ్యాన్ని
అనేక భారతీయ భాషల్లోకి ఎందరో అనువదించారు. అలాగే మన తెలుగులోకి కూడా ఎందరో గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేశారు. మీ అందరితో నేను చాలా సంతోషంగా పంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇవాళ. ట్యాగోర్ రచించిన గీతాంజలి కావ్యాన్ని మీ బుక్మేట్ రాంబాబు గారి నాన్నగారు, అంటే మా నాన్నగారు 1996 సంవత్సరంలో తెలుగులోకి అనువదించారు. అందుచేత ఈవేళ ట్యాగోర్ పుట్టినరోజు సందర్భంగా ట్యాగోర్ గీతాంజలిని, అందులోని అద్భుతమైన గీతాల తెలుగు అనువాదాలని, నా స్వరం ద్వారా మా నాన్నగారి అనువాదాన్ని మీకు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. గీతాంజలి ఎంత చక్కని పేరండి. సౌందర్యం, లాలిత్యం ఉట్టిపడే పేరు. భారతీయ తత్వాన్ని విశ్వమంతా నింపిన పేరు. ఇంటింటా వినిపించే పేరు. గీతాంజలి పుస్తకాన్ని చదివి ఆనందించడమే కాదు, తమ పిల్లలకి గీతాంజలి అనే పేరు పెట్టుకుని ఆపేక్షగా పిలుచుకుంటూ ఆదరించారు ఆ కావ్యాన్ని. ఏ కావ్యానికి దక్కని మర్యాద గీతాంజలికి దక్కింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యాలలో గీతాంజలికి మొట్టమొదటి వరుసలో స్థానం లభించింది. గీతాంజలి కావ్యానికి భారతీయ భాషల్లో దాదాపు, ఇందాక అన్నాను కదండి, 300 పైనే అనువాదాలు వచ్చి ఉంటాయండి. తెలుగులో కూడా ఒక 15-20 అనువాదాలు అచ్చయ్యి వెలువడి ఉంటాయి. ఇంకా అచ్చు కాకుండా అముద్రితంగా మరెన్నో ఉండుంటాయి. ట్యాగోర్ గీతాంజలిలో మొట్టమొదటి గీతం, అందులో అంటారు, "Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life." ఓటిది ఈ దేహనౌక, నింపుతావు వంపుతావు మరల మరల ప్రాణంతో, కొత్తదైన జీవంతో. ఓటిది ఈ దేహనౌక, నింపుతావు వంపుతావు మరల మరల ప్రాణంతో, కొత్తదైన జీవంతో. నన్ను అనంతునిగా సృజించావు, అది నీ ఆనందం. ఓటిది ఈ దేహనౌక, నింపుతావు వంపుతావు మరల మరల ప్రాణంతో, కొత్తదైన జీవంతో. వెదురు వేణువు ఈ దేహం, కొండలు కోనలు దాటేలా మార్మోగేలా ఆలపిస్తావు ఆద్యంతరహిత ఆనంద గీతిక. అమరము నీ కరస్పర్శ, అహో నా హృదయం అనంత ఆనంద పరిధుల్లో ప్రాదుర్భవింపచేసింది శాశ్వత ఆనంద గీతిక. అనంత సహజశక్తి నీది, అందుకునే కరం అల్పం, కల్పములెన్ని గతించెనో కురిపింతుబు కానుకలను, అన్నిటికీ చోటుకున్నది అందుకొనగా ఈ భూమిలో అని అంటూ భగవంతుడి లీలల్ని, జీవితానికి సంబంధించిన నిగూఢమైన తత్వాన్ని అలతి అలతి మాటలతో చెప్పారు. ట్యాగోర్ గారి పోయటిక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్పిరిచువల్ ఉండేవి. దాంట్లో ఒక మ్యాజికల్ పోయట్రీ ఉండేవి అని అందరు చెప్పేవారు. ఆయన చేసిన వర్క్ వాట్ ఎవర్ హీ డెడ్, బెంగాల్ కన్నా పక్క రాష్ట్రాల్లో లేదా అవుట్ ఆఫ్ ఇండియాలో చాలా రికగ్నిషన్ వచ్చింది. సో అలాంటి అద్భుతమైన విశ్వకవి గురించి ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము. ఆయన రాసిన గీతాంజలి పుస్తకాన్ని మన బుక్మేట్ రాంబాబు గారు కూడా చదువుబోతున్నారు. మీరు వింటున్నారు ఈనాడు వారి ఈఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. ఈఎఫ్ఎం లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు బుక్మేట్ అనే షో వస్తుందండి. తెలుగు భాషలో వచ్చిన అద్భుతమైన పుస్తకాలని మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఈ షో విజయవాడలో 91.9, రాజమహేంద్రవరంలో 92.7, తిరుపతిలో 104, వరంగల్లో 104.8 ఈ 4 ఫ్రీక్వెన్సీస్లో వస్తుంది. మనం కంటిన్యూ చేద్దాం గీతాంజలిని. మీరు మాత్రం ఇక్కడ వెళ్ళకండి, వింటూనే ఉండండి ఈఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. తెలుగు భాషలో వచ్చిన అద్భుతమైన పుస్తకాలని చదివి వినిపించే షో, దాని పేరే బుక్మేట్. వచ్చేసి మన బుక్మేట్ రాంబాబు గారు. ఆయన గురించి ఎక్కువ మనందరికి తెలుసు రాంబాబు గారి గురించి, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు నో, ఈజ్ అ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అండ్ ఇప్పుడు ఈఎఫ్ఎంలో ఈజ్ అన్ ఆర్జే. ఎన్నో అద్భుతమైన పుస్తకాలని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ బుక్ రీడింగ్ సర్కిల్లో కూడా హీఈస్ వెరీ ఫేమస్. ఇప్పుడు మనము వింటున్న తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ గీతాంజలి రాసింది బుక్మేట్ రాంబాబు గారి ఫాదర్ అనమాట.
ఆయన పుస్తకాన్ని ఈరోజు మన బుక్మేట్ రాంబాబు గారు ట్రాన్స్లేషన్ చేసి వినిపిస్తున్నారు. మనం యాక్చువల్లీ ప్రతిరోజు వింటున్నాం నవలా హృదయం అనే ఒక నవలా సంకలనాన్ని. ఆ నవలా సంకలనం ఈరోజు వీఆర్ నాట్ ప్లేయింగ్, ఎందుకంటే ఈరోజు బుక్మేట్ స్పెషల్ షో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా గీతాంజలి పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాన్ని మన బుక్మేట్ రాంబాబు గారే వినిపిస్తున్నారు. విజయవాడలో 91.9, రాజమహేంద్రవరంలో 92.7, తిరుపతిలో 104, వరంగల్లో 104.8లో వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీస్లో వస్తుంది ఈనాడు వారి ఈఎఫ్ఎం. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు వస్తుంది బుక్మేట్. ఈ షోలో మ్యాక్సిమం మేము పాటలు ప్లే చేయడానికి అవాయిడ్ చేస్తామండి, ఎందుకంటే బుక్ రీడింగ్ అనేది ఒక ప్రాసెస్, బుక్ రీడింగ్ అనేది ఒక ఇల్యూజన్ లాంటిది అనమాట. మన మైండ్లో ఒక పిక్చర్ని చూపిస్తుంది బుక్ రీడింగ్. ఆ పిక్చర్ని మధ్యలో బ్రేక్ చేస్తే బాగోదని మ్యాక్సిమం వి ట్రై టు అవాయిడ్ సాంగ్స్ ఈ షోలో. కానీ అప్పుడప్పుడు వి ట్రై కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు వి ప్లే సమ్ సాంగ్స్, బట్ మ్యాక్సిమం వి ట్రై టు అవాయిడ్. సో గీతాంజలి పుస్తకం చదువుతున్నాం మనం. మన బుక్మేట్ రాంబాబు గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన గీతాంజలి పుస్తకాన్ని మనకు చదివి వినిపిస్తున్నారు. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. అనేక కోణాలు, ఆయతనాలు కలిగిన ఉత్తమ జాతిరత్నం గీతాంజలి కావ్యం. చదివేవారి మనసు చెందే అనుభూతిని బట్టి అనుభవం అందుతుంది. చూసే చూపుని బట్టి కృతి ఆకృతి గోచరమవుతుంది. గీతాంజలి కావ్యం చదవడానికి అంతర్వీక్షణ ముఖ్యం. సబ్జెక్ట్లో కాన్సెప్ట్ని గ్రహించడం లాంటిదన్నమాట. మనిషి మంచిని మానవత్వాన్ని దోచి సార్వజనీన మానవ సంఘ జీవన సంత తలుపులు మూసేసే భాగ్యం అది ఎందుకు అని ప్రశ్నిస్తారు ట్యాగోర్. జీవన సంత అన్నారు ట్యాగోర్. చూసేవాళ్ళకి తెలుస్తుంది. సంత అంటే షాండీ, మనకి కూరలు అన్నీ అమ్ముతూ ఉంటారు చూసారండి వారంలో ఒకరోజు. ఆ షాండీ ఎలా ఉంటుందండి? అంతా గందరగోళంగా కేకలుగా ఉంటుంది. ఎవరి బేరసారాలు వాళ్ళవి, పక్క వాళ్ళని పట్టించుకొని వాతావరణం. అది వద్దు అంటారు ట్యాగోర్. సహజీవనమే సంఘజీవనానికి అంతఃసూత్రం కావాలి అని చెప్పారు ట్యాగోర్ ఈ కావ్యంలో. ట్యాగోరు సౌందర్య పిపాసి. ఓసారి మహాత్ముడు శాంతినికేతన్ దర్శించడానికి వెళ్ళారు. శాంతినికేతన్ ట్యాగోర్ స్థాపించిన విద్యాలయం. రవీంద్రుడు మహాత్ముడు రాగానే ఆయనకి ఎదురుగా వెళ్ళి గాఢంగా ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించారు. ఆ అపూర్వమైన దృశ్యాన్ని చూసిన భారత కోకిల సరోజినీ నాయుడు గారు సత్యం సౌందర్యాన్ని కౌగలించుకుంది అని వ్యాఖ్యానించారు. చూడండి, ఇద్దరు మహానుభావులు, మహాత్ముడు మహాకవి ఇద్దరూ కలుసుకున్న సన్నివేశం చూసి సరోజినీదేవి గారు సత్యం సౌందర్యాన్ని కౌగలించుకుంది అన్నారు. అంటే గాంధీజీ ట్యాగోర్ని ఆలింగనం చేసుకున్నారు. గీతాంజలిలోని కవిత్వం మార్మిక భావనతో కూడినది. అంటే అంత తేలిగ్గా బోధపడదనమాట. అయినా ఆ విధమైన ఆలోచనలు, ఆ విధమైన భావాలు మనకి కొత్త కాదు. మన సనాతన సంస్కృతి ప్రిజం లాంటిది. దానికి సత్యము, శివము, సుందరము 3 ముఖాలు, అంటే 3 తలాలు, 3 పక్కన అన్నమాట. మన వేదాలు, ఉపనిషత్తులు, వాల్మీకి, వ్యాసుడు, శంకరుడు వీళ్ళందరూ కూడా లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకి మనకి దారి చూపించిన దీపశిఖలు. ఆ విధంగా చూస్తే ట్యాగోర్ సంక్లిష్టమైన భావనల్లోంచి గీతాంజలి కావ్యాన్ని రూపుదిద్దారు. రాత్రి లేదు, పగలు లేదు, గాలి లేదు, కానీ శ్వాసిస్తూ మనిషిని శాసిస్తూ ఏదో ఉంది, దాన్ని మించింది వేరేదీ లేదు అనే భావన గీతాంజలి కావ్యం అంతటా కూడా మనకు గోచరిస్తూ ఉంటుంది. ఒక విలక్షణమైన భావంలో గొప్ప కావ్యాన్ని ట్యాగోరు ఆవిష్కరించారు. ఆ కావ్యాన్ని ప్రపంచమంతా హృదయానికి హత్తుకుంది. ఎక్కడ హేతువాద ఝురీ ప్రవాహం దారి తప్పి నిర్జీవపు ఆచారపు ఎడారిలో ఇంకిపోదో, ఎక్కడ నిరంతరం ఆలోచన కార్యరూపం దాల్చి అడుగు ముందుకు వేసి నడుస్తుందో, అలాంటి స్వేచ్ఛా స్వర్గానికి దేవా నా దేశ ప్రజలని మేల్కొల్పుము మేల్కొల్పుము, దేవా నా దేశ ప్రజలను మేల్కొల్పుము మేల్కొల్పుము అంటారు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే ఒక గేయంలో. విశ్వకవి హృదయం ముమ్మూర్తిలా ప్రతిబింబించే గీతం అవడం వల్ల ఈ గీతాన్ని
ఆధ్యాత్మిక విప్లవ గీతంగా చెప్పాల్సి వస్తుంది. ఠాగూర్ గారి గురించి ఇంకా చెప్పాలంటే ఆయన యాక్చువల్ ఒరిజినల్ సర్నేమ్ ఠాగూర్ కాదండి. యాక్చువల్లీ కుషారి అనే పిలిచేవారు. దే వేర్ రారీ బ్రాహ్మణ్స్ వాళ్ళు. అండ్ వాళ్ళ ఊరి పేరు కుష్, బుర్ద్వాన్ అనే డిస్టిక్లో వస్తుంది, ఇది వెస్ట్ బెంగాల్లో. ఆయన గురించి ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి. అండ్ ఆయన గురించి చాలామంది చాలా విషయాలు రాశారు. అంటే హీఈస్ లైక్ ద వాట్ యు సే, హీఈస్ లైక్ ద ఎపిటోమ్ ఆఫ్ లిటరేచర్ అని చెప్పాలి. ఆ లిటరేచర్ మన ఇండియన్ లిటరేచర్ని ఒక ప్లేస్లో తీసుకెళ్లారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఠాగూర్ గారి గురించి ఇంకా ఎన్నో విషయాలు, ఆయన ట్రావెల్ చేసిన ప్లేసెస్, ఆయన ఇంకేమేమి రాశారు, ఆయన వర్క్స్ ఏంటి, అండ్ ఆయన చాలా డ్రామాస్ కూడా చేసేవారు. డ్రామాస్ రాశారు, షార్ట్ స్టోరీస్ రాశారు, అండ్ నావెల్స్ కూడా రాశారు. అవన్నీ తెలుసుకుందాం. మీరు మాత్రం ఇక్కడ వెళ్ళకండి, వింటూనే ఉండండి EFM, ఇది మీ FM. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ గీతాంజలి వింటున్నాము. మన బుక్మేట్ రాంబాబు గారు వినిపిస్తున్నారు. EFM మీ FMలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు వస్తుంది బుక్మేట్. ఈ షోలో ఎన్నో మంచి పుస్తకాలు మీకు చదివి వినిపిస్తాము. దాంతోపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన గీతాంజలిని తెలుగు అనువాదాన్ని మీకు చదివి వినిపిస్తున్నారు మన బుక్మేట్ రాంబాబు గారు. ఇందాక చెప్పాను కదండి, ఠాగూర్ గారు రాసిన ఇంకా నవలల గురించి చెప్తానని. ఆయన టోటల్గా 8 నవల్స్ రాశారు అండ్ 4 నవెల్లాస్ రాశారు. అంటే ఆయన రాసిన నవలలో చతురంగ, శేషర్ కోబిత, చారుదయ్ అండ్ నౌకదుబి అనే కొన్ని నవలలు ఉన్నాయి. గేరే బేరే అంటే ఒక జమీందార్ అండ్ ఒక ప్యాట్రాగనిస్ట్ స్టోరీ, దాని గురించి చాలా రాశారు. అండ్ సోషల్ ఇష్యూస్ గురించి ఆయన వేలో చాలా బాగా డిఫైన్ చేశారు. అండ్ ఆయన పోయిటరీ మనం వింటున్న ఆయన పోయిటరీ విచ్ ఈస్ గీతాంజలి అద్భుతమైన పుస్తకం చెప్పాలి. ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్, ఇంటర్నేషనల్లీ చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి మాట్లాడితే దిస్ ఇస్ నోబెల్ ప్రైజ్ గెలిచిన లిటరేచర్ అండి 1913లో. అండ్ ఇలాంటి అద్భుతమైన పుస్తకం మనం వింటున్నామంటే వీఆర్ రియలీ లక్కీ అని చెప్పాలి. గీతాంజలి పుస్తకాన్ని తెలుగు అనువాదం కంటిన్యూ చేద్దాము. మన బుక్మేట్ రాంబాబు గారు మనకు చదివి వినిపిస్తున్నారు. మీరు వింటున్నారు EFM, ఇది మీ FM. జగత్తు సౌందర్యమయం, దాన్ని అనుభవించాలి. సృష్టి ప్రేమమయం, దాన్ని పంచుకోవాలి. ఇది రవీంద్రుడి సందేశం. ఆయన సందేశం ఎందరినో ప్రభావితం చేసింది. తెలుగునాట భావకవిత్వానికి ఊపిరిపోసింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితల్లో విశ్వమంతా ప్రాణవిభూని మందిరమైన వీధివాకిలి ఏది చెల్లెలా అనే కవితా పంక్తులు ఠాగూర్ కవితా ప్రభావం వల్ల ప్రభవించిన పదాలే. ఠాగూరు ఇందాక చెప్పినట్లుగా సౌందర్యోపాసకుడు, హృదయవాది, కర్మయోగి. కోట్లాది హృదయాల్ని రసగంగా ప్రవాహంలో పునీతం చేసిన భగీరథుడు. ఈ విశ్వాన్ని శాసించే అతీత శక్తిని జీవన దేవతగా అభివర్ణించారు. మన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యంలో కవిత ఓ కవిత గీతంలో రాసినట్లుగానే ఠాగూర్ కూడా ఆయన గీతాంజలి కావ్యంలో ఒకచోట రాశారు. దానికి శ్రీ TVS సుబ్బారావు గారి అనువాదం విందాం. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్యంలోని కవిత ఓ కవిత గీతంలో రాసినట్లు, సుఖదుఖాధిక ద్వంద్వాతీతం, అమోఘమగాధమచింత్యమయేం అమేయం, ఏకాంతం ఏకైకం, క్షణికమైన శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనఘృణి రమణి అంటూ శ్రీశ్రీ గారు రాసిన మాటలు ఠాగూర్కి అక్షరాలా సరిపోతాయి. ఒక కవితలో ఠాగూర్ ఇలా అంటారు: చిన్నారి పాప ఒళ్లంతా వెరిసిన ఈ స్నిగ్ధ మధుర సౌందర్యం ఇన్నాళ్ళు ఎక్కడ దాగుందో ఎవరికైనా తెలిసినా? వాళ్ళమ్మ చిన్నప్పుడు హృదయంలో నడయాడిన మధుర ప్రేమ వీచికలై మది చుట్టూ తిరుగాడి దాగుంది ఇన్నాళ్ళు అంటారు. విశ్వకవి ప్రేమారాధనకి, పసితనపు లాలిత్యానికి మచ్చుతునక ఈ గేయం. చక్కని దేహానికి సుఖము,
చక్కని ఆత్మకి దుఃఖము అవసరం అంటారు ప్రాచీన తత్వవేత్త. నిత్య సత్యాన్వేషణ ట్యాగూర్ తన గీతాంజలి కావ్యంలో, అమ్మా, నా దుఃఖాశ్రువులు అనే ముత్యాలని హారాలుగా మలిచి నీ మెడను అలంకరిస్తాను అంటారు. రైటర్తో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక అద్భుతమైన కంపోజర్ కూడా. రవీంద్ర సంగీత్ అంటే అదొక డిఫరెంట్ జానర్ అని చెప్పాలి. సో రవీంద్ర సంగీత్ ఆల్మోస్ట్ ఆయన 2230 పాటలు రాశారు. ఆయన అన్ని పాటలు ఈజ్ కంబైన్లీ కాల్డ్ యాజ్ రవీంద్ర సంగీత్ అని. సో రవీంద్ర సంగీత్ ఈజ్ ఈ రోజుకి కూడా రవీంద్ర సంగీత్ ఈజ్ అ డిఫరెంట్ జానర్ ఆల్టుగెదర్. చాలా లిటరేచర్లీ రిచ్ ఉంటుంది. పోయమ్స్ ఉంటాయి, నవల్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, ప్లేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ థుమ్రీ స్టైల్, హిందుస్థానీ మ్యూజిక్లో థుమ్రీ స్టైల్ అని కూడా ఉండేది. సో బాగా థుమ్రీ స్టైల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిన మ్యూజిక్ ఈజ్ రవీంద్ర సంగీత్. సో అలాంటి అద్భుతమైన ఒక లిటరేచర్, ఒక గ్రేట్ పర్సనాలిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రాసిన గీతాంజలి గురించి మనము తెలుసుకుంటాం. ఆయన గీతాంజలి తెలుగు అనువాదం మన బుక్మేట్ రాంబాబు గారు మనకు చదివి వినిపిస్తున్నారు. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తెలుగు భాషలో ఎన్నో మంచి మంచి పుస్తకాలు వచ్చాయి. ఎన్నో అద్భుతం, తెలుగు భాషనే కాదు, మొత్తం లిటరేచర్ గురించి మాట్లాడితే, మన ఇండియన్ లిటరేచర్ గురించి మాట్లాడితే, మన వరల్డ్ లిటరేచర్ గురించి మాట్లాడితే ఎన్నో అద్భుతమైన ఆర్ట్ వర్క్స్ ఉన్నాయండి. ఎన్నో అద్భుతమైన వర్క్స్ ఉన్నాయి. దాన్ని కొన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, ట్రాన్స్లేట్ చెయ్యని కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన వర్క్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పాలి ఈజ్ గీతాంజలి. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన గీతాంజలి పుస్తకాన్ని మనకు చదివి వినిపిస్తున్నారు మన బుక్మేట్ రాంబాబు గారు. ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనము ఎన్నో మంచివి పక్కన పెట్టేశాము, మర్చిపోయాం దాని గురించి. అలాంటివి అన్నీ ఈ లాక్డౌన్ వలన కొంతమంది పుస్తకాలు తీసి చదవడం జరుగుతుంది. కొంతమంది ఈ లైఫ్లో ఎందుకు అంత ఉరకడం అని రిలాక్స్గా కూర్చొని లైఫ్ గురించి ఆలోచించడం జరుగుతుంది. అలాంటి టైంలో ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు వింటే వావ్ అనిపిస్తుంది కదా. సో విజయవాడలో 91.9, రాజమహేంద్రవరంలో 92.7, తిరుపతిలో 104, వరంగల్లో 104.8 ఈ ఫ్రీక్వెన్సీస్లో వస్తుంది ఈనాడు వారి ఈఎఫ్ఎం. ఈ షోని మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఖచ్చితంగా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ గీతాంజలి పుస్తకాన్ని కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మనందరం కూడా గీతాంజలిని విద్యార్థి దశలో ఒక పాఠ్యాంశంగా సిలబస్లో ఏదో మొక్కుబడిగా వల్లించినప్పుడు ఒకలాగా అర్థం చేసుకుంటాము. మధ్య వయసులో ఆసక్తితో చదివితే ఏదో ఒక జీవన సత్యం ఉంది అనే భావన కలుగుతుంది. జీవితపు ఒడిదుడుకులు చవి చూసి వయస్సు పడిన తర్వాత చదివితే మనసు మబ్బుతునకై కనులు వర్షిస్తాయి. ఆనందంతో, దుఃఖంతో, పరవశంతో, పశ్చాత్తాపంతో. గీతాంజలిలో మనందరం విద్యార్థి దశలో చదువుకున్న ఒక ఆధ్యాత్మిక విప్లవ గీతం ఇందాక చెప్పాను చూసారా, అది వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్, వేర్ tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action, into that heaven of freedom, my father, let my country awake, into that heaven of freedom, my father, let my country awake. దానికి శ్రీ సుబ్బారావు గారు చేసిన తెలుగు అనువాదం విందాం. మనసెక్కడ భయం లేక తల ఎత్తుకు తిరుగుతుందో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛను అనుభవిస్తుందో, ఎక్కడ ఈ ప్రపంచం ఇరుకు అడ్డుగోడల్ని తన చుట్టూ కట్టుకోక ముక్కలుగా చీలిపోక కూడి కలసి ఉంటుందో, ఎక్కడ సత్యపు లోతుల్లో పలుకులు ఎగసి వస్తాయో, ఎక్కడ నిరంతరం అన్వేషణ చేయి చాచి పూర్ణత్వం చెందేందుకు మున్ముందుకు నడుస్తుందో, ఎక్కడ హేతువాద చురీ ప్రవాహం దారి తప్పి నిర్జీవపు ఆచారపు ఎడారిలో ఇంకిపోదో, ఎక్కడ నిరంతరం ఆలోచన కార్యరూపం దాల్చి
అడుగు ముందుకు వేసి నడుస్తూ అలాంటి స్వేచ్ఛా స్వర్గానికి దేవా నా దేశ ప్రజలని మేల్కొలుపుము దేవా నా దేశ ప్రజలను మేల్కొలుపుము అంటారు. ట్యాగూర్ గీతాంజలిలో మనందరికీ చిరపరిచితమైన మరొక గీతం, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు thee, my Lord. Strike at the root of penury in my heart. Give me the strength lightly to bear my joys and sorrows. Give me the strength to make my love fruitful in service. Give me the strength never to disown the poor or bend my knees before insolent might. Give me the strength to raise my mind high above daily trifles, and give me the strength to surrender my strength to thy with love. అనువాదం ఇలా ఉంటుంది, దేవదేవా ఇదే నీకు నా ప్రార్థన, నా హృదయ దారిద్ర్యాన్ని సమూలంగా నరికివేయి. జీవితాన సుఖమైన దుఃఖమైన తేలికగా అనుభవించే శక్తిని ప్రసాదించు. నాలోని ప్రేమ మానవాళి సేవలో సాఫల్యం చెందే శక్తిని కరుణించు. దీనుల్ని నిరాకరించని ధీశక్తిని ప్రసాదించు. అనాగరిక బలం ముందు మోకరిల్లని బలం ప్రసాదించు. దైనందిన జీవితాన్ని ఎదురయ్యే సమస్యలను చిరునవ్వుతో స్వీకరించి అధిగమించే శక్తి నాకు ప్రసాదించు. ప్రేమతో నా సర్వస్వాన్ని నీ సంకల్పానికి అర్పణగా ఉంచుకునే శక్తి నాకు ప్రసాదించు అంటారు. ట్యాగూర్లో ఏ కోసైనా కూడా వైరాగ్యం లేదు, నిరాశ లేదు. గీతాంజలిని తెలిసి అర్థం చేసుకుని చెప్పడం కష్టం. మన మహాకవి శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి గీతాంజలిని తెలిసి అర్థం చేసుకుని అనువదించిన మరొక మహారచయిత ఈశ్వరవాణి చలం అన్నట్టు గీతాంజలిలోని భావనను అనుభవించి పలవరించాలి. విన్నారు కదండి, మరి ఇంతటితో ఈ రోజు కోసం నేను టాటా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. కానీ వెళ్ళే ముందు ఐ వాంట్ టు టేక్ అ మూమెంట్ అండ్ టాక్ అబౌట్ ఈరోజు వైజాగ్లో ఏం జరిగిందో దాని గురించి. ఇట్స్ అ వెరీ హార్ట్ బ్రేకింగ్ థింగ్ అండి. అంటే విజువల్స్ చూస్తే చాలా బాధేస్తుందండి. పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం, రోడ్ల మీద జనాలు అలానే పడిపోవడం, ఆ విజువల్స్ చూస్తే ఏమవుతుంది అసలు అని అనిపిస్తుంది. అసలు 2020 ఇలా స్టార్ట్ అయిందని ఒక సైడ్ నుంచి అనిపిస్తుంది. తర్వాత ఇంకో సైడ్ నుంచి ఏమనిపిస్తుంది అంటే, మనం తప్పు చేశామా, ఎందుకు ఇలా నేచర్ మనతో ఆడుకుంటుంది, ఎందుకు ఇలా నేచర్ మనని ఇలా కష్టపెడుతుంది అని అనిపిస్తుంది. కానీ మనం కూడా నేచర్ని బాగా కష్టపెట్టాం కదా. అంటే ఇన్ని ఇయర్స్ మనం నేచర్ని ఆడుకున్నాం. నేచర్ ఏం చెయ్యగా అలానే కూర్చుంది, సరిపోని అని. ఒకటేసారి నేచర్కి కోపం రాగానే ఆ కోపం మనం తట్టుకోలేకపోతున్నాము. బట్ వైజాగ్లో ఏమైందో ఇట్స్ అ మ్యాన్ మేడ్ థింగ్, ఆర్ ఇట్స్ ఎవరి వలన లేజినెస్ వలన అయిందో, లేదా అది అలా అయిపోయిందో ఎప్పటికైతే ఏం చెప్పలేము. లాట్ ఆఫ్ దాని వెనకాల ఏం జరిగిందో అదంతా తెలియాలి. బట్ సంథింగ్ లైక్ దాట్ ఈజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండి. నిజంగా సంథింగ్ లైక్ దాట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. ఎనీవే, మీరందరు జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి. లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందండి. ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉండబోతున్నాం అనేది తెలియట్లేదు. థింగ్స్ హ్యావ్ బికమ్ బ్యాడ్. కానీ మనిషిలో వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫెస్ట్ గెట్స్ గోయింగ్ అంటారు చూడండి. సో ఇట్ ఈస్ లైక్ దాట్ అనమాట రైట్ నౌ. ఇవన్నీ మనకు డిసప్పాయింట్ చేస్తాయి, ఇవన్నీ మనకు డిప్రెషన్లో తీసుకెళ్తాయి. కానీ డిప్రెస్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా మనం పాజిటివ్గా ఉండి మన చుట్టుపక్కల అందరినీ పాజిటివ్గా పెట్టి ఒక డైరెక్షన్లో అలా ముందుకు సాగుతుంటేనే దాన్నే లైఫ్ అంటారు. అదే నేచర్ మనకు నేర్పించింది. సో లెట్స్ ఫాలో దాట్. స్టే హెల్దీ, స్టే హోమ్, వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద ఈవినింగ్. You guys sleep tight, don't let the mosquitoes bite. Signing off for the evening. Bye bye.